ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఇవాళ అసెంబ్లీలో చర్చ పూర్తయింది. చర్చలో భాగంగా సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్ ఒకే విడతలో రైతు రుణాలు మాఫీని చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తేదీని కటాఫ్గా నిర్ణయించి రైతులపై వడ్డీ భారం పడకుండా రుణమాఫీ చేస్తామని వివరించారు. బ్యాంకుల ద్వారా చెక్కులు ఇచ్చే ఆలోచనను చేస్తున్నామని, కేంద్రం ఇస్తున్న రైతు సమ్మాన్ పథకానికి ఇది అదనమని పేర్కొన్నారు. సార్ మీరు మాఫీ చేయమని అన్నారమ్మా, మేము చెయ్యం, అది సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తవం ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒకసారి మాఫీ చేస్తామని సాధ్యమయ్యే పని కాదు, జరగదు, అసలు స్టేటే జరగదు. పోయినసారి మేము చేద్దామనుకున్న డబ్బు రుణమాఫీ అవుతుందో విజయవంతంగా చేసినాం. దాని మీద సంతృప్తి చెందిన రైతాంగమే మళ్ళీ మమ్మల్ని గెలిపించింది. ఈ రోజు కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఒక విషయం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ బ్యాంకులలో కొన్ని దొంగ అకౌంట్లు పుట్టించి, పాస్బుక్లు పుట్టించి, ఈరోజు పేపర్లో వచ్చింది, కొంతమంది హేరాపేరు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల మేము ఏమనుకుంటా ఉన్నామంటే ఈసారి సపరేట్గా నేరుగా రైతులకే చెక్ ఇద్దామా ఏందని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశం కూడా ఇచ్చినాను. అసలు డూప్లికేట్ నకిలీ కూడా కొంత ఇబ్బంది వస్తుంది కాబట్టి సీరియస్గా తీసుకొని దాన్ని వర్కౌట్ చేసి ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా, వడ్డీల భారం రైతుల మీద పడకుండా రైతులకు మనవి చేస్తాం. అధ్యక్ష, ఇప్పుడు ఒక పంజాబ్ కానీ మన మధ్యప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఏ రోజైతే ఎలక్ట్ అయినరో వాళ్ళు ఎలక్ట్ అయిన రోజు పెట్టుకున్నారు. మేము కూడా ఇలా బడ్జెట్లో చెప్పినాం December 11th కట్ ఆఫ్ డేట్ అని. December 11th నాడు ఈ గవర్నమెంట్ కూడా వచ్చింది అధ్యక్ష. కాబట్టి December 11th ముందుండే రుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి ఇస్తాం. ఎట్టి పరిస్థితుల వడ్డీ వాళ్ళ పేరు మీద పడనీయం. కిసాన్ సమ్మాన్ మరి అదనమా అని చెప్పినారు. 100% అదనమేనండి. మేము ఇచ్చే డబ్బుకు సంబంధం లేదు. అది అడిషనల్గానే వాళ్ళకి వస్తుంది తప్ప మేము దాన్ని వాడుకోదలుచుకోలేదు. అది వాళ్ళ స్కీమ్ కింద వచ్చే డబ్బు లిమిటెడ్గా ఉంది, చాలా తక్కువ ఉంది. ఆ రైతులకు అడిషనల్గానే వస్తుంది. మేము ఇచ్చే 10,000 మాత్రం తప్పకుండా ఇస్తాం, అందులో అనుమానం అవసరం లేదు.